హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు సీతాపురం రాజు. మరి చూసేద్దామా ఈ సీతాపురం రాజు ఎవరో, ఆయన చేసిన ఘనకార్యాలు ఏమిటో. అనగనగనగనగా సీతాపురం అనే నగరానికి తపన కుమారుడు అనే అతను రాజు. ఆయన చాలా సమర్థవంతమైన పాలకుడు. అతని ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడ్డారు. సుఖం లేనిది రాజుకు మాత్రమే. ఎందుకంటే అనసూయాదేవితో ఆయనకు పెళ్ళయ్యి 5 ఏళ్లు దాటినా కూడా వారికి సంతానం కలగడం లేదు. తపన కుమారుడు చేసిన పూజలు, వ్రతాలు అన్నీ దేనికి పనికిరాకుండా పోయాయి. వైద్యుల సహాయం కూడా ఎలాంటి విధంగా పనిచేయలేదు. పిల్లలు కలకపోవడానికి అనసూయలోనే ఏదో లోపం ఉంది అని అనుకున్నాడు తపన కుమారుడు. ఆమె పట్ల నిరాదరణగా ప్రవర్తించడం ప్రారంభించాడు. క్రమంగా అతను ఆమెతో మాట్లాడడం కూడా మానేశాడు. ఖజానాకు మంత్రి అయిన చారుదత్తుడు చాలా కుటిలాత్ముడు, తెలివిగలవాడు కూడాను. ఆయనకు అందచందాలు గల చంద్రిక అనే కూతురుంది. ఆమెను రాజుకిచ్చి పెళ్లి చేస్తే ఆస్థానంలో రాజుగారి మామగారిగా తన హోదా పెరుగుతుందని ఆయన అనుకున్నాడు. అనుకున్నట్టుగానే అనసూయ పట్ల రాజుకు గల ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజును ఆకర్షించడానికి తన కుమార్తెను రాజును కలుసుకునే సన్నివేశాలు సృష్టించాడు. తపన కుమారుణ్ణి చారుదత్తుడి కుమార్తె చంద్రిక బాగా ఆకర్షించసాగింది. ఈ సంగతి గ్రహించిన చారుదత్తుడు, మహారాజా, నా కుమార్తెను మీ దాసిగా స్వీకరించకూడదా? అనసూయాదేవి 5 ఏళ్లుగా చేయలేని పని ఈమె ద్వారా జరిగి మీకు సంతాన ప్రాప్తి కలిగితే మీకు అంతకన్నా కావాల్సిందేముంది? చంద్రిక అందగత్తె, యవ్వనవతి, మీ జీవితానికి మంచి వెలుగు, ఆనందము ఇవ్వచ్చు అన్నాడు. దానికి రాజు, ఇది సూటిగా నేను నిర్ణయించే విషయం కాదు. ఇతర మంత్రులతో కూడా సంప్రదించాలి. కొంత వ్యవధి ఇవ్వండి అన్నాడు. దానికేం, అలాగే కానివ్వండి. కానీ నేను చెప్పిన విషయం మనసులో ఉంచుకోండి. మీ మనశ్శాంతికి ఇదే మార్గం కావచ్చు అన్నాడు చారుదత్తుడు. కొద్ది రోజుల అనంతరం తపన కుమారుడు తన ప్రధానమంత్రి ధీమాన్ను పిలిచి, నేను మరొక వివాహం చేసుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఆకస్మికంగా రాజుకు 2 పెళ్లి ఆలోచన ఎలా వచ్చిందా అని మంత్రి ఆశ్చర్యపోయాడు. దానికి రాజు చారుదత్తుడు అన్న మాట చెప్పాడు. నేనింకా ఏ నిర్ణయమూ చెప్పలేదు. మంచి చెడ్డలు ఆలోచించి ఏ నిర్ణయమైనా మీతో మాట్లాడిన తర్వాతే తీసుకుంటాను కదా అన్నాడు. అలా అయితే నా అభిప్రాయం చెప్పడానికి కొంచెం వ్యవధి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అన్నాడు మహామంత్రి ధీమాన్. మీ అభిప్రాయం ఏమిటో సాధ్యమైనంత త్వరలో చెప్తే మంచిది అన్నాడు రాజు. తపన కుమారుడికి అనసూయకు వివాహం కుదిర్చినవాడు మహామంత్రే. ఆమెను ఆయన తన కూతురులా చూసేవాడు. ఆమె సంతానవతి కాకపోవడంతో ఆయనకు కూడా తీరని విచారంగా ఉండేది. అందుచేత ఇప్పుడు తపన కుమారుడి ఉద్దేశం వినగానే ఆయనకు నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది. ఆయన అనసూయను చూడబోయాడు. ఆయన చెప్పిన కబురు వింటూనే ఆమె హతాశురాలై ఏడ్చింది. ఆర్య, నన్ను రక్షించండి. నాకు పిల్లలు లేని కారణంగా ఆయన మరో పెళ్లి చేసుకుంటే నేను జీవించలేను. నేనింకా చిన్నదాన్ని, నాకు పిల్లలు ఎందుకు కలగరాదు? నిన్న శివరాత్రి పగలు రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారుజామున చిన్న నిద్రపోయాను. అప్పుడు కలలో శివుడు కనిపించి నా చేతిలో ఉన్న పండు తింటే నీకు మంచి కొడుకు పుడతాడని చెప్పాడు. లేచి చూస్తే నిజంగా నా కుడి చేతిలో పండు ఉంది. అదే ఈ పండు, చూడండి అని ఒక చిన్న పండును మహామంత్రికి చూపించింది. అది చూసి మహామంత్రి, తల్లి, నిన్ను ఈశ్వరుడైతే అనుగ్రహించాడు కానీ నీ భర్త ఇంకా నమ్మటానికి సమయం పడుతుంది. ఈ 2వ పెళ్లి ఆలోచన శాశ్వతంగా తొలగడానికి ఇంకేదైనా మార్గం చూడాలి. నాకు మీ తండ్రి ఆస్థాన ఇంద్రజాలికుడు మాయాధరుడి సహాయం కావాలి. నీ పెంపుడు పావురాన్ని ఇచ్చావంటే దానికి చిన్న టప్పా కట్టి అతని కబురు చేస్తాను. ఈ రాత్రికే సమాధానం తెప్పించుకోవచ్చు. సమాధానం రాగానే దాన్ని నాకు పంపు అన్నాడు. తెలుసు కదా ఫ్రెండ్స్, ఒకప్పుడు టపా పావురాలని ఉండేవి. అవి నార్మల్ పావురాలే, కానీ వాటిని రాజులు, మంత్రులు పెంచేవారు. వాటి కాలికి ఒక చిన్న కాగితంలో మెసేజ్ రాసి పంపిస్తే అవి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి జవాబు తీసుకొని వచ్చేవి. దాన్నే టపా పావురం అనేవాళ్ళు. అనసూయాదేవి ఆయనకు తన పావురాన్ని ఇచ్చింది. ధీమాన్ దాన్ని తన ఉత్తరీయం చాటున దాచుకొని తీసుకెళ్లాడు. ఉత్తరీయం అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, కుర్తా పైన ఈ మధ్య చున్నీ అని వస్తుంది కదా. ఒకప్పుడు దాన్ని ఉత్తరీయం అనేవాళ్ళు. అది ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. మర్నాడు ఉదయం ధీమాన్ రాజును కలుసుకొని కాళీమాతకు ప్రత్యేకమైన పూజ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పాడు. మహారాజా, నిన్న రాత్రి నాకు కలలో మహాకాళి కనిపించింది. ఒక రోజల్లా ఉపవాసం ఉండి తమ పేరు మీద తమకు ప్రత్యేక పూజలు జరిపించమని చెప్పింది. మీరు రాణిగారిని దూరం చేయడం నాకు అసంతృప్తి కలిగించిందని, మీ ఇద్దరి శరీరాలు, ఆత్మలు ఒకటేనని చెప్పింది అన్నాడు మహామంత్రి. తపన కుమారుడు వెటకారంగా నవ్వి, మహామంత్రి,
మీ కట్టుకథలు ఇంకా ఆపండి. అనసూయాదేవి మీద మీకు గల వాత్సల్యం నాకు తెలుసు. ఎలాగైనా నా బుద్ధి ఆమె కేసి మళ్లించాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. నాకు కావాల్సింది సంతానం అన్నాడు. నా మాటలు నమ్మకపోతే పోనీయండి, ఈ పూజకు మాత్రం అనుమతించండి అన్నాడు ధీమాన్. పూజ చేయించకుండా ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు? నేను కూడా వస్తాను అన్నాడు రాజు. మహామంత్రి ధీమాన్ శ్రద్ధాభక్తులతో మహాకాళి పూజ చేసేటప్పుడు రాజు, రాణి మహాకాళి విగ్రహం ముందు కూర్చున్నారు. పూజ అయిపోతూనే ధీమాన్ పూనకం వచ్చిన వాడిలాగా పొర్లుతూ మాతా మాతా అని వెర్రికేకలు పెట్టాడు. తరువాత ఆయన లేచి నిలబడి, మళ్ళీ చెబుతున్నాను, తపన కుమారుడి జీవితంలోనూ ఆత్మలోనూ అనసూయ భాగస్వామి. ఆమె తపన కుమారుడి జీవితం నుంచి విడిపోవడానికి వీలు లేదు అంటూ గంభీర స్వరంతో అరిచాడు. తపన కుమారుడు చీదరించుకుంటూ, ఇంక నేను పోతాను మహామంత్రి, మీరు మళ్ళీ ఆ ధోరణిలో పడ్డారు. ఈ అర్థం లేని మాటలు వినడానికి నాకు ఓపిక లేదు అన్నాడు. ఆగు, కదలకు అని మహామంత్రి గర్జించాడు. నేను మహాకాళిని, ధీమాన్ ద్వారా మాట్లాడుతున్నాను. నీకు రుజువులు కావాలా అని అడిగాడు. తపన కుమారుడు చప్పున కూలబడిపోయాడు. ధీమాన్ వెంటనే నిలబడి మహాకాళి పాదాల దగ్గరకు వెళ్ళి కాస్త సింధూరం, ఒక పువ్వు తీసుకొని వచ్చాడు. మహారాజా, మీ ఎడమ చేయి ఒకసారి తెరవండి. మహారాణి, మీరు కూడా ఎడమ చేయి తెరుస్తారా అన్నాడు. మహారాజా, మీరు దేన్ని నమ్మరు కదా. మీ చేతిని మహారాణి చేతిని బాగా పరిశీలించండి, తర్వాత మోసం జరిగింది అనకూడదు అన్నాడు మహామంత్రి. రాజు తన అరిచేతిని, రాణి అరిచేతిని జాగ్రత్తగా పరిశీలించాడు. ధీమాన్ సింధూరం ముద్ద పువ్వుతో తడిమి కొంత సింధూరం తీసి మహారాణి చేతిలో అదృష్టరేఖకు ఏటవాలుగా సన్నని గీత గీశాడు. ఆ చేతిని పిడికిలి గట్టిగా బిగించమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. తరువాత ఆయన తపన కుమారుడి చేతిలో 2 గీతల్లో ఒక్కదానికి అడ్డంగా సింధూరం గీశాడు. తరువాత ఆయన దాన్ని తన చేతి రుమాలతో తుడిచేసి, అనసూయాదేవి మీ జీవితంలో అంతర్భాగస్వామని చెప్పాను. అందుకు ఇదే నిదర్శనం. ఆమె చేతి మీద ఒకే ఒక గీత గీశాను, కానీ మీ చేతి మీద అడ్డగీతలు ఆమె చేతికి మారాయి. చూడండి అన్నాడు. అనసూయ పిడికిలి విప్పేసరికి దాని మీద 2 గీతలున్నాయి, ఒకదానికొకటి అడ్డంగా. తపన కుమారుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. తన భార్యకు క్షమాపణ చెప్పి ఆమె పట్ల ఎన్నటికీ విముఖంగా ఉండనని మాట ఇచ్చాడు. శివానుగ్రహం వల్ల కాలక్రమేణా అనసూయాదేవికి మగబిడ్డ పుట్టాడు. చంటిబిడ్డను తీసుకొని ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రి ఆస్థాన ఇంద్రజాలికుణ్ణి కలుసుకొని, మహామంత్రి చేసిన ఇంద్రజాలంలో కిటుకు అడిగితే మహామంత్రి మిమ్మల్ని అడగమన్నాడు. ఏమిటా రహస్యం అని అడిగింది. అందులో పెద్ద రహస్యం ఏమీ లేదమ్మా, సింధూరం చేతికి సులువుగా అంటుకుంటుంది. నీ హస్తరేఖ ఏటవాలుగా గీసిన సింధూరపు గీత నువ్వు చేయి మూసినప్పుడు హస్తరేఖ వెంబటి అంటుకుంది అన్నాడు మాయాధరుడు. అలా ఆమె అదృష్టరేఖ ఆమె అదృష్టాన్ని కాపాడింది. చూశారు కదా ఫ్రెండ్స్, మంచి ఇంట్రెస్టింగ్ కథ కదా. అప్పుడప్పుడు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి ఇలాంటి కొన్ని ట్రిక్స్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు, మనం పిల్లల్ని అన్నం తినిపించడానికి అబద్ధాలు చెబుతుంటాం కదా. ఒక మహారాజుకి, అందులో సంతానం లేదు అని బాధపడుతున్న ఒక వ్యక్తికి తను 2వ పెళ్లి చేసుకుంటున్నా అన్నప్పుడు వద్దు అని చెప్పడం చాలా కష్టమైన పని కదా. అటువంటి దాన్ని లాజిక్తో మనం వారికి చెప్పడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. అందుకే మహామంత్రి కాస్త తెలివి ఉపయోగించి ఆ ఇంద్రజాలికుడి సహాయంతో రాజుకి సరైన పాఠం నేర్పాడు కదా. చిన్న ట్రిక్కే, కాకపోతే అది ఆమె జీవితాన్ని కాపాడింది. సో మనం ఈ కథ నుంచి నేర్చుకునేది ఏంటంటే, అప్పుడప్పుడు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి వారు ప్రవర్తించినట్టే మనం కూడా ప్రవర్తించి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే అది జరిగే పని కాదు. కాబట్టి కొన్ని ట్రిక్స్ అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు. అది వేరే వాళ్ళకి మంచి జరుగుతుందన్నప్పుడు మాత్రమే. ఇటువంటి మంచి మంచి కథల్ని మీరు ఆదరిస్తారని నాకు తెలుసు. తప్పకుండా మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.